ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అనే టాపిక్ గురించి చెప్తున్నాం. అసలు మనం వేరియబుల్స్ ఎందుకు వాడాలండి జావాలో మనం వేరియబుల్స్ ఎందుకు వాడాలి అంటే, ఏదన్నా ఒక డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంటీజర్ డేటా ఉంది, ఆర్ఎల్స్ స్ట్రింగ్ డేటా ఉంది, ఇలా ఏ టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక కంటైనర్ లాగా పనికొచ్చే థింగ్ ఏదన్నా ఉంది అంటే జావాలో అది వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ ఎందుకు పనికి వస్తాయి సార్ అంటే, జస్ట్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఈ వేరియబుల్స్ అనేవి పనికి వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు నేను కొన్నిసార్లు ఇంటీజర్ టైప్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్ అంటే న్యూమరిక్ టైప్, లైక్ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు. మరి ఏ డేటాని స్టోర్ చేస్తున్నాను అనేది నా కంపైలర్ అనేది ఎలా గుర్తుపడుతుంది? ఫర్ సపోజ్ నేనే ఒకసారి కోడ్ రివ్యూ చేశాను అనుకున్నాం, రీవెరిఫై చేశాను అనుకున్నాం. అక్కడ నేను ఈ డేటా అంటే ఈ వేరియబుల్ ఈ డేటా కోసం మాత్రమే అని చెప్పి ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే, ఖచ్చితంగా డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం అయితే ఐడెంటిఫై చేస్తాం. సో మనం ఎలా అయితే ఐడెంటిఫై చేస్తామో అలానే ఈ జేవిఎం కూడా డేటా టైప్, కంపైలర్ కానివ్వండి లేకపోతే జేవిఎం కానివ్వండి, అది కూడా బై యూజింగ్ డేటా టైప్ యూజ్ చేసుకొని ఆ వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో మరి దీన్ని ఎలా రాసుకోవాలి సార్? ఎలా రాసుకుంటే మనకి ఈ వేరియబుల్ అనేది ఖచ్చితంగా వేరియబుల్ అని కన్వే అయిపోయి దానికి బాగా అర్థమైపోయి వేరియబుల్ లాగా స్టోర్ చేసుకుంటుంది? దానికి సింటాక్స్ ఏమన్నా ఉందా జావాలో అంటే, ఎస్. మనం ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు దానికంటూ ఒక పర్టికులర్ సింటాక్స్ ఉంటుందండి. అదేంటంటే, ఫస్ట్ ఏ డేటా టైప్ అనేది మనం అయితే ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. డేటా టైప్ అనేది ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే వేరియబుల్ నేమ్ లో మనం స్టోర్ చేసుకుందాం అనుకున్నాం దాన్ని ఈ డేటా టైప్ తర్వాత ఒక స్పేస్ ఇచ్చేసి ఆ వేరియబుల్ నేమ్ అనేది రాసేస్తే చాలండి. సో మనకైతే ఆ డేటాని, సో ఈ వేరియబుల్లో ఈ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. సో ఈ విధంగా మనం అయితే ఒక వేరియబుల్ అయితే మనం డిక్లేర్ చేసుకోవాలి జావాలో. సో దీని గురించి ఇంకొంచెం క్లియర్ గా నేను నెక్స్ట్ వీడియోలో డేటా టైప్ అంటే ఏంటో చెప్తాను. అక్కడ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి చెప్తాను కాబట్టి అక్కడ వేరియబుల్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను. సో కరెంట్లీ వేరియబుల్స్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ జస్ట్ ఏ కంటైనర్ లాగా గుర్తుపెట్టుకోండి. దేనికి? స్టోర్ ద డేటా. ఏ టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేసుకోవడానికి ఈ వేరియబుల్స్ ని యూజ్ చేసుకుంటాం. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డేటా టైప్ డిక్లేర్ చేయడానికి సింటాక్స్ టు డిక్లేర్ ఏ వేరియబుల్, సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ అయితే మనం డేటా టైప్ అనేది రాయాలి. ఆ తరువాత మనం అయితే ఏం చేయాలంటే ఆ వేరియబుల్ యొక్క నేమ్ రాస్తే చాలండి. మనకైతే ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ లాగా ఆ టైప్ ఆఫ్ డేటాని ఈ వేరియబుల్ అనేది స్టోర్ చేసుకోవడానికి ఇక జావాకి మనం చెప్పేసినట్టే కంపైలర్కి కానివ్వండి లేదా జేబిఎం కానీ. సో ఇదండి సింటాక్స్. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఎందుకు వాడతారు, అండ్ ఒక వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేయాలి అనే సింటాక్స్ అయితే చూపించాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ వచ్చే కాన్సెప్ట్స్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe and hit the bell icon to get the latest updates.